శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు పూర్తిగా మీకు వివరించబడను. ఈరోజు తారీఖు 21 అంటే 2-1 అంటే 2 అంటే చంద్రుడు, 1 అంటే గురువు. ఈ రోజుకంతా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రాసులు వాళ్ళకు చాలా బలంగా ఉన్న ఒక తులారాశి వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మిగతా రాసులు వాళ్ళకి కుంభరాశి, మకర రాశి వాళ్ళకి కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత ప్రత్యేకంగా ఏమంటే ఈరోజు ఒక గురువు దినం వల్ల మనం చాలా క్రమశిక్షణతో ముందుకు పోవాలి. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే సామాజిక సేవల్లో పాల్గొనొచ్చు, దైవ అనుగ్రహ పూజలు చేసుకోవచ్చు ఈరోజు. అలాగే అప్పులు బాధలు ఎవరన్నా మనకు ఇబ్బందిగా ఉంటే అప్పులు త్వరగా తీర్చుకోవడానికి ఈరోజు మంచి రోజు. ఈరోజు అధికార స్థానం మొత్తం కూడితే వచ్చేది 19వ సంఖ్య. ఇది సూర్య సంఖ్యగా ఉండడం వల్ల ప్రత్యేకమైనది. అలాగే గురువు ఎప్పుడు వచ్చారో అలాగే సూర్య సంఖ్య కూడా మనకు అనుకూలంగా ఉండడం వల్ల ప్రత్యేకమైన రోజు. ఈరోజు మనం దాదాపుగా ఏది అనుకుంటే అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంతోషపాలు మీకోసం వేచి ఉన్నవారు మీతో ప్రేమతో మెలగడం, వాళ్ళ మనసులో ఉన్న కోరికలు మీరు తీర్చడానికి అవకాశాలు కూడా ఉంది. ఈ రోజు అధిపతి అయిన సంఖ్య అత్యధికమైన సంఖ్యగా మనకు 3వ సంఖ్యగా ఉండడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ 19 అంటే సూర్య సంఖ్యగా రావడం ఇంకా మంచి అదృష్టకరమైన రోజు. ఈ రోజు ఆవేశమైన నిర్ణయాలు తీసుకోవాల్సినగా వస్తుంది, కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు జీవితంలోని కొన్ని ఆటుపోట్లు అనేది కనబడుతూ ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్య విషయం నిలకడగా ఉంటుంది. అలాగే విద్యా విషయంలో ఉన్న వారికి అనుకూలత బలంగా ఉంటుంది. ఉద్యోగ రీతిగా ఉన్న వాళ్ళకు ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మీకు విజయవంతమైన రోజు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొందరు. మీకు బాగా నచ్చిన విషయాలు నేర్చుకోవడం రాణిస్తారు. సంతృప్తికరాని విధంగా ఉండగలుగుతారు. పాత స్నేహితులు వాళ్ళతో కలుసుకోవడం, మంచి కొత్త ఆలోచనలతో పరిచయాలు ఏర్పరుస్తారు. నూతన వ్యాపారాల గురించి మాట్లాడి ఈ రోజు విజయం పొందగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల ఐకమత్యం ఒక కొలిక్కి రావడం, అందరూ ఏకాభిప్రాయంగా ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు లాభకరమైన రోజు. అలాగే 6వ నంబర్ అంటే 6వ సంఖ్య ఈ రోజు పనికిరాదు, పూర్తిగా పనికిరాదు. 6వ సంఖ్య అంటే శుక్ర సంఖ్య. ఈ రోజు 6వ లక్కీ నంబర్ కలిగిన వాళ్ళకి నిరాశే కలుగుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకు ప్రత్యేకించి 4వ నంబర్ కలిగిన లక్కీ నంబర్ కలిగిన వాళ్ళు, 7వ నంబర్ లక్కీ కలిగిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. మీ కలలు నిజమవుతాయి. శుభ కార్యక్రమాలు మొదలు పెడతారు. ఈ వేళ మంచి రోజు. గతంలో మీరు పొందిన సహాయము, కృతజ్ఞతలు ఇప్పుడు తెలపబడుతుంది. ఖచ్చితంగా ఈ సందర్భంగా మీరు అనేక విషయాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ సహాయ సహకారాలు అందించడానికి, చాలా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఈరోజు ఒక మంచి రోజు. ఈవేళ అడ్డంకులు ఉన్నా సులభంగా అధిగమిస్తారు. ఈవేళ అవసరమైన సమయంలో మీ దగ్గర ఉన్న వనరులు సరిపడక ఇబ్బంది పడతారు, కానీ మీ తెలివితేటలు మరియు సమయస్ఫూర్తితో ఎలాగో ఒక సమస్యలను అధిగమిస్తారు. ఈ రోజు ముందు కన్నా ఇప్పుడు ఈ రోజు చాలా మంచి రోజు. చివరి నిమిషంలో విజయం అదృష్టం తట్టుతుంది. ఈ రోజు శుభకరమైన ఆరోగ్యం ఉంటుంది. దైవ అనుగ్రహ పూజలు చేసుకోవచ్చు. సంఖ్యాశాస్త్ర రీతిగా గురు సంఖ్య ఈ రోజు, అలాగే మీకు సూర్య సంఖ్య, అందువల్ల ప్రత్యేకమైన